రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. మక్తల్ మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతితో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. 6వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి మహదేవప్ప ఇవాళ ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపుల వల్లే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు డీజీపీ ఆఫీసును ముట్టడించారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా రిటర్నింగ్ అధికారి శివయ్య ప్రకటించారు. మరిన్ని వివరాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వెల్లడిస్తామని లిఖితపూర్వకంగా ఉత్తర్వులు విడుదల చేశారు. రైటిక మహదేవప్ప ఆత్మహత్య ఘటనను రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబాద్ నగర్లో మంత్రి అధికారిక పార్టీ నేతల ఒత్తిడి మేరకు మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవటం దారుణమని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసేలా దురాగతాలకు పాల్పడటం దారుణమని అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా నవీన్ కరస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మణ్ ఏమన్నారు మహదేవప్ప మృతిపైన? ఇప్పటికే మక్తల్ బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి మహదేవప్ప మృతితో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ అంశాన్ని ఇటు లక్ష్మణ్ కూడా ఇటు రాజ్యసభలో ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మణ్ ని కావాలని చెప్పి హత్య చేసేటువంటి విధానంగా ఉంది తెలంగాణలో. ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి లక్ష్మణ్ ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్లో ఈ విధంగా వ్యవహరించడము, అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా కొంత సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మక్తల్ 6వ వార్డులో జరగాల్సినటువంటి ఈ యొక్క ఎన్నికని కూడా ప్రస్తుతానికి వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే రేపు మిగతా ప్రాంతాలు జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. కానీ మక్తల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది కాబట్టి కేవలం ఈ ఒక్క వార్డుకు సంబంధించిన ఎన్నికని వాయిదా వేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘం కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో మాత్రం ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలు ఓరిన ప్రచారం కూడా చేపట్టడం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణ కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల్లో మాత్రం ఇటు మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు అనేక ఆరోపణలు కూడా చేయడం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కొంత ఒత్తిడి చేయడంతో పాటు ఇబ్బందులు పెట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా మక్తల్కి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నికల బలి తప్పించడానికి అనేక కుట్రలు పడుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసీ గిరిజనుడు బీజేపీ కార్యకర్త మహదేవప్ప అక్కడ మున్సిపల్ వార్డుకు పోటీ చేస్తా ఉంటే అతన్ని మరి బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి చేయడం. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలో ఈ పరిస్థితి ఉందంటే మీరు ఊహించుకో. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నారు. ఇవాళ ఆ వేధింపులు, ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను గెలవడం ఖాయం, ఈ వార్డు నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము, మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను, బతకలేను. కాబట్టి నేను మరి చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకుని ఢిల్లీలో మరి ప్రకంపనలు చేసేటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జవాబు చెప్పాలి. తెలంగాణలో మీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఇవాళ కూని చేయబడుతుందో,
అంటే చిన్నపాటి ఎన్నికల్లో కూడా గెలవడానికి మరి అభ్యర్థుల యొక్క ప్రాణాలు మరి వాళ్ళ పోయే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి దిగజారో మొత్తం దేశం ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పరిస్థితి ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మరి ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో, ఎన్నికలు గెలవడానికి ఎన్ని రకంగా అడ్డంగా వ్యవహరిస్తుందో ఈ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఆలోచించాలి. ఇదే అంశాన్ని నేను ఇవాళ రాజ్యసభలో 0 వల్ల లేవనెత్తాను. ఖచ్చితంగా దానికి బాధ్యులైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది. మక్తల్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మహదేవప్ప మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి, కార్యకర్తలకు కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ, ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు తిరగబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, కనీసము మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు 1 పైసా ఇవ్వకపోవడం వలన ప్రజలు ప్రశ్నించే స్థాయికి రావడంతో, ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం పెరగడంతో అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోనే 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప ఉద్దేశంగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడం. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేందో చూపట్టండి. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అప్పీల్ చేస్తున్నా, ఆత్మహత్యలు చేసుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దేనికైనా తెగించి కొట్టాలండి. మీ వెనక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నది, నాయకులందరం మీ వెనకాల ఉన్నాం. ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ కష్టం వచ్చినా అర్ధరాత్రి మీ ముందు వాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తి లేదు. రేపే కౌంటౌన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఎల్లుండి నుంచి యుద్ధం ప్రారంభిస్తాం. కాంగ్రెస్ పార్టీ సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.